ఈ రోజు మనం తెలుసుకోబోయేటువంటి వెబ్సైట్ ఎగ్రేట్. కోడిగుడ్ల ధరలను మనం కేవలం కోడిగుడ్ల ధరలను ఒక్కసారి వన్ టైం లైఫ్ టైంలో ఒకే ఒక్కసారి సెట్ చేసినట్లయితే ఆ వెబ్సైట్ మీకు జీవితాంతం ఇన్కమ్ ఇస్తూనే ఉంటుంది. దానికి నేను ఇప్పుడు ప్రూఫ్స్ చూపెడతాను. ఏ విధంగా ఇన్కమ్ వస్తుంది, ఎంత ఇన్కమ్ జనరేట్ అవుతుంది అనేది నేను ఇప్పుడు చూపెడతాను. ఈ వెబ్సైట్ క్రియేట్ చేయాలనుకుంటే మీకు సొంతంగా క్రియేట్ చేయడం వీలు కాదు, ఎందుకంటే ఇది కోడింగ్తో క్రియేట్ చేసినటువంటి వెబ్సైట్ కాబట్టి ఎవరికి కావాలనుకున్నా కూడా కింద టెలిగ్రామ్ లింక్ ఉంది. ఆ టెలిగ్రామ్ గ్రూప్ లింక్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, గ్రూప్లో జాయిన్ అవ్వండి. అదేవిధంగా అక్కడ నా మెయిల్ ఐడి కూడా ఉంది, నాకు ఒకసారి మెయిల్ చేయండి. మెయిల్ చేసినట్లయితే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేది చెప్తాను. వెబ్సైట్ డిజైనింగ్ అయిపోయిన తర్వాత మీకు యాడ్సెన్స్ అకౌంట్కి కూడా నేనే కనెక్ట్ చేసి ఇస్తాను. కాబట్టి డైరెక్ట్గా మీరు దాన్ని సబ్మిట్ చేసుకోవడం మాత్రం ఒక క్లిక్ చేస్తే మీరు సబ్మిట్ అయిపోతుంది. ఒక 10 డేస్లో 1 వీక్ 10 డేస్ లోపల మీకు మెయిల్ వస్తుంది యాడ్సెన్స్ అప్రూవల్ అయినట్టుగా. ఓకే, అంత ఈజీ ప్రాసెస్లో ఇస్తున్నాను ఈ వెబ్సైట్. కాబట్టి ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా కింద టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, అందులో జాయిన్ అవ్వండి, నాకు మెయిల్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, గత వీడియోలో మనం పిన్ కోడ్ వెబ్సైట్ గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాము. వెబ్సైట్లు 2 టైప్స్ ఉంటాయి. మాన్యువల్గా వర్క్ చేయడానికి కొన్ని ఉంటాయి, తర్వాత ఆటోమేటిక్గా అప్డేట్ అయ్యేటివి కొన్ని ఉంటాయి. సో ఇక్కడ మనం మాన్యువల్గా అప్డేట్ చేసిన ఆటోమేటిక్గా అప్డేట్ చేసినా కూడా మనకు ఇన్కమ్ అనేది సేమ్ జనరేట్ అవుతుంది. అయితే వెబ్సైట్స్ నుంచి ఇన్కమ్ అనేది చాలా హై లెవెల్లో తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని చాలామంది ఈ విషయం తెలియక చాలామంది యూట్యూబ్ అనుకుంటూ యూట్యూబ్ వెంట పడుతున్నారు. అయితే యూట్యూబ్లో ఏంటంటే 45% యూట్యూబ్ వాడు ఉంచుకుంటాడు, ఓన్లీ 55% మాత్రమే మనకు ఇస్తాడు, మనకు వచ్చేటువంటి రెవెన్యూలో. కానీ వెబ్సైట్లలో మాత్రం 100% మనకు $100 వస్తే మనకు కంప్లీట్గా యాడ్సెన్స్ అకౌంట్ నుంచి మనకు విత్డ్రా అవుతాయి. కాబట్టి వెబ్సైట్స్ నుంచి చాలా మంచి ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. యూట్యూబ్లో ఒక 1000 వ్యూస్ వచ్చినట్లయితే ఎంత ఇన్కమ్ వస్తుందని చాలా మందికి ఒక క్వశ్చన్ ఉంటుంది. దాంట్లో 1000 వ్యూస్ వచ్చినట్లయితే దాదాపుగా 20 సెంట్లు, 15 సెంట్లు, తర్వాత 30 సెంట్లు అట్లా ఉంటుంది. కానీ అదే మనకు ఒక వెబ్సైట్లో ఒక 1000 వ్యూస్ వచ్చినట్లయితే దగ్గర దగ్గర $3 నుంచి $4 వరకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. దాదాపుగా మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే 1000 మంది చూసినట్లయితే యూట్యూబ్లో 30 పైసలు వస్తే, అదే 1000 మంది చూసినట్లయితే వెబ్సైట్లలో దాదాపు $3 వస్తాయి అన్నమాట. అంటే నేను కంపారిజన్ చేస్తున్నాను. అందులో 30 సెంట్లు వస్తాయి, దీంట్లో దాదాపు $3 నుంచి $4 వరకు రావచ్చు ఒక 1000 మంది చూసినట్లయితే. అయితే మన దగ్గర చాలా రకాల వెబ్సైట్స్ డిజైన్ చేస్తాము. దానికి సంబంధించిన లిస్టు నేను టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేశాను. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. అందులో చూసినట్లయితే మీకు నా యొక్క మెయిల్ ఐడి కూడా టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటుంది. మీరు ఎవరైనా అవసరం ఉన్నట్లయితే నాకు మెయిల్ చేయొచ్చు, మొత్తం డీటెయిల్స్ అన్ని మీకు పంపిస్తాను. ఈ రోజు మనం తెలుసుకోబోయేటువంటి వెబ్సైట్ ఎగ్రేట్. కోడిగుడ్ల ధరలను మనం కేవలం కోడిగుడ్ల ధరలను ఒక్కసారి వన్ టైం లైఫ్ టైంలో ఒకే ఒక్కసారి సెట్ చేసినట్లయితే ఆ వెబ్సైట్ మీకు జీవితాంతం ఇన్కమ్ ఇస్తూనే ఉంటుంది. దానికి నేను ఇప్పుడు ప్రూఫ్స్ చూపెడతాను. ఏ విధంగా ఇన్కమ్ వస్తుంది, ఎంత ఇన్కమ్ జనరేట్ అవుతుంది అనేది నేను ఇప్పుడు చూపెడతాను. అయితే ఈ ఎగ్రేట్ వెబ్సైట్ వచ్చేసి కంప్లీట్గా కోడింగ్తో ప్రిపేర్ చేస్తున్నాము. కాబట్టి ఈ విధంగా ఉంటుంది. ఈ మన ఎగ్రేట్ వెబ్సైట్ ఈ విధంగా ఉంటుంది. అయితే దీంట్లో ఎందుకు మనం మాన్యువల్గా వర్క్ చేసే పని లేదు అంటే, టోటల్గా ఇక్కడ మీరు చూస్తున్నారు కొన్ని వందల సిటీస్ ఉన్నాయి. అదేవిధంగా రాష్ట్రాలు కూడా ప్రతి రాష్ట్రం ఉంది. ప్రతి రాష్ట్రంలో మళ్ళీ మీరు చూసినట్లయితే మళ్ళీ టౌన్లు ఉంటాయి. ఇక్కడ చూడండి, ప్రతి రాష్ట్రంలో ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి టౌన్స్ ఉంటాయి, వాటి రేట్స్ ఉంటాయి. అదేవిధంగా ప్రతి స్టేట్కి సపరేట్గా రేట్స్ అనేవి మారుతూ ఉంటాయి. రోజు డేట్ వైజ్గా కూడా మారుతుంటాయి. 8వ తారీఖు, 7వ తారీఖు, 6వ తారీఖు ఇట్లా కంప్లీట్గా గత నెల రోజుల నుంచి ఎగ్రేట్లలో ఏ మార్పులు అయితే వచ్చాయో అవన్నీ కూడా రెగ్యులర్గా కంటిన్యూగా మీరు చూసినా చూడకపోయినా పడుకున్నా లేచినా కూడా ఇది రెగ్యులర్గా మారిపోతూనే ఉంటుంది. జస్ట్ లైక్ ఒక స్టాక్ మార్కెట్ వెబ్సైట్ లాగా ఇది పనిచేస్తుంది అనమాట. స్టాక్ మార్కెట్ ఎట్లయితే రేట్స్ మారుతూ ఉంటాయో రెగ్యులర్గా మనం చూసినా చూడకపోయినా, కాకపోతే ఇక్కడికి ఒక తేడా ఏంటంటే, స్టాక్ మార్కెట్కి శనివారం ఆదివారం సెలవులు ఉంటాయి, ఏదైనా హాలిడేస్ వస్తే సెలవులు ఉంటాయి. కానీ ఎగ్రేట్ వెబ్సైట్కి 365 డేస్ 365 రోజులు సంవత్సరంలో ఒక్కరోజు కూడా హాలిడే ఉండదు. కంటిన్యూగా ఈ వెబ్సైట్ అనేది అవసరమే ఉంటుంది. మరి ఇది ఎవరు చూస్తారని చాలా మందికి డౌట్ ఉంటుంది. అయితే ఇండియాలో ఎగ్స్ అనేవి చాలా హై రేంజ్లో సేల్ అయ్యేటువంటి మినిమం ప్రోడక్ట్ అనమాట. అంటే ఒక కామన్ మ్యాన్కి సంబంధించిన ప్రోడక్ట్ కాబట్టి దీనికి చాలా హై డిమాండ్ ఉంది. అది మనందరికీ తెలిసిందే. ప్రతిరోజు ఈ వెబ్సైట్లలో ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రేట్స్ను చెక్ చేసుకుంటూనే ఉంటారు, ప్రతిరోజు చెక్ చేసుకుంటూనే ఉంటారు. సో మరి ఈ మన వెబ్సైట్ను మనం ఒక్కసారి క్రియేట్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, డేటాతో పాటు ఇక్కడ మీరు ఎస్టర్డే ఎంత రేట్ ఉంది, నిన్నటి రేటు చూసుకోవచ్చు. లొకేషన్ వైజ్గా కూడా చూసుకోవచ్చు. లొకేషన్ వైజ్గా చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు అన్ని రకాల లొకేషన్స్, ఇన్ని వందల సిటీస్ ఉన్నాయి.
ఈ సిటీస్ మొత్తంలో రేట్లు మీకు అంతటా కూడా తెలంగాణ, ఆంధ్ర ప్రతి స్టేట్కి సంబంధించిన ఇన్ని టౌన్స్ నుంచి కూడా మనకు డేటా అనేది కలెక్ట్ అవుతూ ఉంటుంది. సో ఈ డేటా అనేది ఇన్ని వందల టౌన్ల నుంచి వచ్చే డేటా అనేది ప్రతిరోజు ప్రతిసారి అప్డేట్ అవుతూనే ఉంటుంది. అంటే మీరు మాన్యువల్గా ఏ మాత్రం పని చేసే అవసరం లేదు. ఒక్కసారి మీరు వెబ్సైట్ క్రియేట్ చేస్తారు, దాన్ని వదిలేస్తారు. ఇంకొక విషయం, ఈ వెబ్సైట్ క్రియేట్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా మీ యొక్క యాడ్స్ కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ని మనం ఈ వెబ్సైట్లో వెంటనే వేసేస్తాం అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే వెబ్సైట్ క్రియేట్ చేయడం, యాడ్సెన్స్కి సబ్మిట్ చేయడం రెండు ఒకేసారి అయిపోతాయి. సో ఇక్కడ మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే దీనికోసం వెయిట్ చేసే పని లేదు. యాడ్సెన్స్ కోసం, పోస్ట్ల కోసం ఎదురు చూసే అవసరం లేదు. వెబ్సైట్ క్రియేట్ చేయగానే వెంటనే యాడ్సెన్స్కి సబ్మిట్ చేసేవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా ఈజీగా అర్థం కావాలంటే యూట్యూబ్లో వీడియోస్ పెట్టినాక వెంటనే మనకు మానిటైజేషన్ కాదు, దానికి 4000 అవర్స్ తర్వాత వాచ్ టైం ఇదంతా ఉంటుంది, మనందరికీ తెలుసు. మరి అంతవరకు వెయిట్ చేయాలంటే వీడియోస్ పెడుతూ వెళ్ళాలి. అంటే పోస్ట్ లాగా అనమాట, పోస్ట్ పెడుతున్నట్టుగా అనమాట. మరి ఇందులో వచ్చినట్లయితే జస్ట్ మనం వెబ్సైట్ క్రియేట్ చేయడం, వెంటనే ఇమ్మీడియట్గా నెక్స్ట్ రోజే యాడ్సెన్స్కి సబ్మిట్ చేసేయడం, ఈ రెండు ఒకేసారి అయిపోతాయి. సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఒక 10-15 డేస్ లోపలనే మీకు మెయిల్ వస్తుంది యాడ్సెన్స్ అప్రూవల్ అయినట్టుగా. దీనికి ఖచ్చితంగా అప్రూవల్ అనేది 100% వస్తుంది. మరి దీనికి ట్రాఫిక్ ఏ విధంగా ఉందో చూద్దాం. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇక్కడ ట్రాఫిక్ చెకింగ్ చూద్దాం మనం ఒకసారి. ఈ వెబ్సైట్కి వచ్చేసి సిమిలర్ వెబ్లో చూసినట్లయితే 2,47,000 వ్యూస్ ఉన్నాయి ఒక్క నెలలో. 1 మంత్లో 2,47,000 ఉంది. మరి 2,47,000ని మనం ఒకవేళ క్యాల్కులేట్ చేసినట్లయితే, మనం ఒకవేళ 2,47,000ని క్యాల్కులేట్ చేద్దాం. 2,47,000 అంటే 2,50,000 అనుకుందాం. 2,50,000 అయితే కామన్గా 1,000 మంది మన వెబ్సైట్కి వచ్చినట్లయితే దాంట్లో 0.3 మెంబర్స్ మాత్రమే మన వెబ్సైట్లో యాడ్స్ మీద క్లిక్ చేస్తారు. అంటే ఇంటూ 0.3 చూసినట్లయితే ఎంత పర్సెంటేజ్ వస్తుంది? 750 క్లిక్స్ వస్తాయన్నమాట. 750 క్లిక్స్. ఒక్క క్లిక్కి ఎంత రేట్ వస్తుంది చూద్దాం. ఇప్పుడు మీకు అదే వెబ్సైట్లో చూపిస్తాను. ఇక్కడ మీరు కిందికి వచ్చినట్లయితే ఇక్కడ సిపిసి ఉంటుంది చూడండి, కాస్ట్ పర్ క్లిక్. ఒక క్లిక్ ఎగ్ రేట్ అనే కీవర్డ్ మీద 24 సెంట్లు ఇస్తున్నాడు. ఎగ్ రేట్ టుడే అనే కీవర్డ్ మీద 40 సెంట్లు ఇస్తున్నాడు. టుడే ఎగ్ రేట్ మీద 50 సెంట్లు ఇస్తున్నాడు. అంటే సగం డాలర్ అనమాట. అంటే వీటిని మనం యావరేజ్ చూసుకున్నప్పుడు కూడా ఒక 40-45 సెంట్స్ ఒక్కొక్క క్లిక్ మీద వస్తాయి. ఒక్క క్లిక్ మీద 45 సెంట్స్ వస్తాయంటే మీకు మామూలు ఇన్కమ్ ఉండదు. దానికి మనం ఎట్లా క్యాలిక్యులేట్ చేయొచ్చు ఇప్పుడు చూడండి. 45 సెంట్స్ ఇంటూ దాదాపుగా $340 అనమాట. $340 ఇండియన్ కరెన్సీలో ఎంత అవుతుందో ఒకసారి మీరు కౌంట్ చేసుకోండి. $340 ఒక్క వెబ్సైట్ సింపుల్గా చేసి వదిలేస్తే చాలా తక్కువ ట్రాఫిక్ అయినప్పటికీ కూడా మనకి ఈ విధంగా ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. సో మరి ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది ఈ ఎగ్రేట్ వెబ్సైట్కి ఉన్నటువంటి స్టఫ్ అనమాట. సో ఇక్కడ ఎగ్రేట్ వెబ్సైట్ మీరు ఎట్లా క్రియేట్ చేసుకోవాలంటే, ఇక్కడ లాస్ట్ వీడియోస్లో పిన్ కోడ్ వెబ్సైట్కి సంబంధించి నేను కంప్లీట్గా వెబ్సైట్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలనేది చెప్పాను. కానీ అయితే ఈ వెబ్సైట్లో రేట్స్ అనేవి లైవ్గా ఆటోమేటిక్గా అప్డేట్ అవుతూ ఉంటాయి. కాబట్టి దీంట్లో మీరు చేయాల్సిన పని ఏమీ ఉండదు. కేవలం మేము డిజైన్ చేసిస్తే ఆ వెబ్సైట్ని మీరు డైరెక్ట్గా యాడ్సెన్స్కి కనెక్ట్ చేసుకోవడం మాత్రమే ఉంటుంది. అంటే దీంట్లో మనం ఎలాంటి పని చేసే పని లేదు, ఎలాంటి పోస్టింగ్లు పెట్టే పని లేదు. ఒక్కసారి అప్డేట్ చేసుకున్నామంటే, ఒక్కసారి వెబ్సైట్ క్రియేట్ చేసుకున్నామంటే అది ఇంకా అట్లనే కంటిన్యూ అవుతుంది. యాడ్సెన్స్ అప్రూవల్ ఒకసారి మనం తీసుకున్నామంటే అది కంటిన్యూగా మీకు ఇన్కమ్ అనేది జనరేట్ చేస్తూనే ఉంటుంది. సో ఇది దీనికి ఉన్నటువంటి వాల్యూ అనమాట. ఇదే కాదు, ఇంకా ఇలాంటి చాలా చాలా బ్రహ్మాండమైనటువంటి వెబ్సైట్స్ మన దగ్గర ప్లాన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా నేను 1 by 1 చెప్తాను. వాటి లిస్ట్ కూడా నేను మీకు టెలిగ్రామ్ గ్రూప్లో ఉంచాను. కావాలంటే ఎవరైనా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, అందులో చూసినట్లయితే మీకు లిస్ట్ కనిపిస్తుంది. ఒక్కొక్క దానికి ప్రతి ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి. ఈ వెబ్సైట్లో అయితే కేవలం కోడింగ్తో మాత్రమే చేయడం జరుగుతుంది. దీనికి ఎలాంటి ప్లగిన్స్ ఉండవు, దీనికి ఎలాంటి అడ్మిన్ ప్యానల్ ఉండదు. కాబట్టి ఇది కేవలం డైరెక్ట్గా కోడింగ్తో మీకు క్రియేట్ చేసి మీకు ఇచ్చేయడం జరుగుతుంది. ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన తర్వాత మీకు అన్ని డీటెయిల్స్ కనిపిస్తాయి. నా మెయిల్ ఐడి కూడా టెలిగ్రామ్ గ్రూప్లో ఉంది. అందులో మీరు మెయిల్ చేసినట్లయితే మీకు ఇంకా వివరాలు అనేవి ఇంకా కంప్లీట్గా డీటెయిల్స్ చెప్తాను. సో ఇన్కమ్ జనరేషన్ అనేది ఇంత ఈజీగా ఉంటుంది. ఇవి ఆటోమేటెడ్ వెబ్సైట్స్ అనమాట. ఇవి ఆటోమేటెడ్ వెబ్సైట్స్ కాబట్టి మీకు ఇన్కమ్ అనేది చాలా మంచి రేంజ్లో వస్తుంది. ఒకసారి మనం క్రియేట్ చేసి వదిలేసినట్లయితే చాలు, ఎగ్రేట్స్ అనేవి కంటిన్యూగా లైఫ్ టైం నడుస్తూనే ఉంటాయి. మీరు కావాలంటే మీరే సొంతంగా ఒకసారి వెబ్సైట్స్ అన్ని సెర్చ్ చేసి చూడండి, గూగుల్లో సెర్చ్ చేసి చూడండి, ఎంత రేంజ్లో వెళ్తున్నాయో మీకు అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.
ఈ వెబ్సైట్ క్రియేట్ చేయాలనుకుంటే మీకు సొంతంగా క్రియేట్ చేయడం వీలు కాదు, ఎందుకంటే ఇది కోడింగ్తో క్రియేట్ చేసినటువంటి వెబ్సైట్ కాబట్టి ఎవరికి కావాలనుకున్నా కూడా కింద టెలిగ్రామ్ లింక్ ఉంది, ఆ టెలిగ్రామ్ గ్రూప్ లింక్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, గ్రూప్లో జాయిన్ అవ్వండి. అదేవిధంగా అక్కడ నా మెయిల్ ఐడి కూడా ఉంది, నాకు ఒకసారి మెయిల్ చేయండి. మెయిల్ చేసినట్లయితే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి చెప్తాను. వెబ్సైట్ డిజైనింగ్ అయిపోయిన తర్వాత మీకు యాడ్సెన్స్ అకౌంట్కి కూడా నేనే కనెక్ట్ చేసి ఇస్తాను, కాబట్టి డైరెక్ట్గా మీరు దాన్ని సబ్మిట్ చేసుకోవడం మాత్రం ఒక క్లిక్ చేస్తే మీరు సబ్మిట్ అయిపోతుంది. ఒక 10 డేస్లో 1 వీక్ 10 డేస్ లోపల మీకు మెయిల్ వస్తుంది యాడ్సెన్స్ అప్రూవల్ అయినట్టుగా. ఓకే, అంత ఈజీ ప్రాసెస్లో ఇస్తున్నాను ఈ వెబ్సైట్. కాబట్టి ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా కింద టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, అందులో జాయిన్ అవ్వండి, నాకు మెయిల్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, జై హింద్.